అమెరికా దగ్గర 3700 అణ్వాయుధాలు ప్రకటించినవి ఉన్నాయి. రష్యా దగ్గర 3900 ప్రకటించినవి ఉన్నాయి. వాళ్ళెవరికి లేని థ్రెట్ ఇరాన్ వల్లనే ఏమొస్తుంది? ఇది కమ్యూనిస్టులు అడుగుతున్నటువంటి మాట. ఇరాన్లో వెళ్ళి సిపిఎం పార్టీ పెట్టండి, ఇరాన్లో వెళ్ళి సిపిఐ పార్టీ పెట్టండి, ఆఫ్ఘనిస్తాన్లో పెట్టండి, సౌదీ అరేబియాలో పెట్టండి, బహ్రెయిన్లో పెట్టండి. అసలు మిమ్మల్ని పార్టీ పెట్టనిస్తారా? మీరు చెప్పే హక్కులు అక్కడ అంగీకరణిస్తారా? చైనాలో పోనీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? చైనాలో ప్రతిపక్షం ఉంటుందా? రష్యాలో ప్రతిపక్షం ఉంటుందా? పోనీ ఇరాన్ వాడు ఏమన్నా ప్రపంచానికి ఏమైనా సేవ చేస్తున్నాడా? ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే మన రష్యా మన చైనా ఇరాన్ని ప్రేమిస్తున్నాయి కాబట్టి. అదే సందర్భంలో వాళ్ళు ద్వేషిస్తే వీళ్ళు ద్వేషిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ ఇంతకుముందు వీళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. ఎందుకని? రష్యా ఆఫ్ఘనిస్తాన్ వల్ల నష్టపోయింది కాబట్టి. అదే ఇప్పుడు ప్రేమిస్తారు, ఎందుకంటే రష్యా ఇరాను కలిసి ఉంటున్నాయి కాబట్టి. వాళ్ళు అక్కడ ఏం చేస్తే మనం ఇక్కడ చెయ్యడమే మన యొక్క గొప్ప ప్రజాస్వామ్య విలువైపోయింది.